హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది అండ్ హోప్ మీకు మా లాస్ట్ వీడియోస్ అన్ని బాగా నచ్చాయని అనుకుంటున్నాము. ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది, 10 degrees వచ్చింది. సో ప్లెజెంట్ గా ఉంది. అండ్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే జర్మనీలో ఒక ఓల్డ్ హిస్టారికల్ విలేజ్కి వెళ్తున్నాము. మనకి ఇండియాలో విలేజ్ అంటే ఒక విలేజ్కి వెళ్ళామనుకోండి, చాలా చిన్న విలేజ్ అండ్ ఓల్డ్ విలేజ్కి వెళ్ళామనుకోండి అందరికీ తెలుస్తుంది కదా. సో అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు మేము వెళ్ళే విలేజ్లో అందరికీ తెలుసు. అండ్ ఆల్సో కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. సో వీడియో ఎండ్ వరకు చూడండి, కొత్త విషయాలు తెలుస్తాయి ఇక్కడ విలేజ్ కోసం. లెట్స్ గో. సో ఇప్పుడు మనం దిగిన ట్రైన్ ఇదే అండ్ ఇప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇక్కడికి వస్తుంది. అండ్ ఇప్పుడు జర్మనీ బోర్డర్లో ఉన్న ఒక సిటీలో ఉన్నాము. జర్మనీ బోర్డర్ ఏంటంటే వన్ సైడ్ ఫ్రాంక్ఫర్ట్ ఆర్డర్ అంటారు. సో ఫ్రాంక్ఫర్ట్ ఆర్డర్ తర్వాత పోలాండ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఫ్రాంక్ఫర్ట్ ఆర్డర్ నుంచి జర్మనీలోనే ఇంకొక విలేజ్కి వేరే సైడ్ ట్రైన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్ RE10 లిప్జిగ్ HPF అని ఉంది కదా, ఆ ట్రైన్ తీసుకోవాలి. సో మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ లో 6 స్టాప్స్ మనం మన విలేజ్ కి వెళ్ళిపోతాం. లైప్జిగ్ క్లిక్ చేయాలి. అది ఫస్ట్ క్లాస్ అన్నమాట. ఈ ట్రైన్ లో చూడండి లోపల ఎలా ఉందో. లగేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ సైకిల్స్ పెట్టుకోవచ్చు. సో వైర్ లేకుండా ట్రైన్ లో ఫోన్ ఎలా ఛార్జ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇది వైర్లెస్ ఛార్జింగ్ ది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఫోన్ అదిగో, వైర్ లేదు ఏం లేదు, జస్ట్ ఇక్కడ సీట్ పక్కనే మనకి ఈ టెక్నాలజీ అనేది ఉంది. చాలా బాగుంది కదా, అమేజింగ్ గా ఉంది. వైర్ లేకుండా జస్ట్ ఫోన్ పెడితే ఛార్జ్ అయిపోతుంది. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా ఛార్జింగ్ కేబుల్ మర్చిపోయారు అనుకోండి, ఇలా వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ట్రైన్ లో ప్రతి సీట్ కి ఉంది ఇలా. మనం గమ్ముకుని ఎప్పుడైనా ఛార్జర్ మర్చిపోయాం అనుకోండి, జస్ట్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఫోన్ దాని మీద పెడితే సరిపోతుంది. మనం వెళ్లేలోపు హాయిగా ఛార్జింగ్ అయిపోతుంది. బట్ ఈ టెక్నాలజీ మాత్రం జస్ట్ అమేజింగ్. సో ఇప్పుడు ట్రైన్ దిగుతున్నాము. మొత్తానికి మనం నాయిజల్ స్టేషన్ కి అయితే వచ్చేసాము. మీరు చూస్తే ఇది చాలా చిన్న స్టేషన్. ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారా. నేను లోకేష్ ఇద్దరమే ఉన్నాము, అక్కడ ఒక పర్సన్ దిగారు, ముగ్గురం దిగాము. అంత చిన్న ఊరు ఇది. ఊరు ఏంటంటే నాయిజల్. సో నాయిజల్ అనే ఒక జర్మనీలో ఒక లైక్ ఓల్డ్ హిస్టారిక్ విలేజ్ ఇది. ఇప్పుడు మనం విలేజ్ కి వెళ్ళాలంటే ఈ సైడ్ వెళ్ళాలి. సో పదండి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎవ్వరు లేరు స్టేషన్ లో. 2 ట్రాక్స్ ఉన్నాయి, రావడం ఇటు వెళ్ళడం ఇటు. ఈ విలేజ్ ఓల్డ్ విలేజ్ అని చెప్పాను కదా. ఎంట్రన్స్ చూడండి విలేజ్ కి ఎలా ఉందో. అండ్ ఎంట్రన్స్ లోనే ఇక్కడ జీసస్ స్టాట్యూ ఉంది. ఈ విలేజ్ లో 800 years ఓల్డ్ చర్చ్ ఉంది. సో విలేజ్ ఎంట్రన్స్ లోనే ఇలా జీసస్ స్టాట్యూ అనేది ఉంది. సో మనం విలేజ్ లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ ఇల్లులు చూడండి. రోడ్ ఇది, మెయిన్ డోర్ ఇది. ఇక్కడ అన్ని ఇల్లులకి అలానే ఉంది. మెయిన్ డోర్ ఇది, రోడ్ ఇది. సో మెయిన్ డోర్స్ అన్ని రోడ్ మీదకే ఉన్నాయి డైరెక్ట్ గా. విలేజ్ పాపులేషన్ వచ్చి 4000 మంది ఉంటారు. 4000 మందిలో 3000 మంది ఇక్కడ బ్రీవరీ ఫ్యాక్టరీ ఉంది, ఆల్కహాల్ ఫ్యాక్టరీ. సో ఆ బ్రీవరీ ఫ్యాక్టరీలోనే వర్క్ చేస్తారు. నాయిజల్ లో ఉన్న బ్రీవరీ ఫ్యాక్టరీ ఇదే. ఈ ఊర్లో 90% పాపులేషన్ కి ఇదే జీవన ఉపాధి. ఆధారం. జీవన ఆధారం అండ్ జీవన ఉపాధి అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇది. సో ఈ ఊర్లో వాళ్ళందరికీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో మీకు తెలుసు కదా, జర్మనీ ఇస్ ఫేమస్ ఫర్ లైక్ బియర్స్ అనమాట. వాటర్ బాటిల్ కన్నా బియర్ కాస్ట్ తక్కువ ఇక్కడ. సో అది ప్రతి విలేజ్ లో లేక్స్ అనేవి ఉంటాయి, చెరువులు కాలువలు ఉంటాయి. అలాగే ఈ విలేజ్ లో ఈ చెరువు. ఇదిగోండి చూడండి, స్వాన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు వీళ్ళు వెళ్తున్నారు కదా, ఈ ఫ్యామిలీ వాళ్ళు ఫుడ్ పెట్టారనమాట స్వాన్స్ కి. పెట్టడం వల్ల ఈ స్వాన్స్ ఇక్కడే ఉన్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు స్లోగా వెళ్ళిపోతున్నాయి. ఇవి డక్స్ అండ్ ఇవి స్వాన్స్.
డక్స్ ఇలా అరుస్తాయి అన్నమాట. ఎప్పుడైనా విన్నారా మీరు డక్స్ ఎలా అరుస్తాయో? హలో, ఇక్కడ ఒక చెరువు ఉంది అండ్ ఇక్కడ ఒక చిన్న స్ట్రీమ్ ఉంది. ఇక్కడ వీళ్ళు చూడండి బ్యాక్ యార్డ్లో ఇది రెస్టారెంట్, అది రెస్టారెంట్. చర్చికి ఆపోజిట్ స్ట్రీట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్ట్రీమ్ ఆఫ్ వాటర్ పాస్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ యార్డ్ ఎంత బాగుందో. చర్చ్ బెల్ రింగ్ అవుతుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. సో 800 years బ్యాక్ ఒక రిచెస్ట్ కింగ్ ఈ ఊర్లో ఆ ఫ్యాక్టరీ పెట్టి తర్వాత ఈ చర్చ్ కన్స్ట్రక్ట్ చేశాడు. డోర్ క్లోజ్ చేయాలి, చాలా పెద్ద డోర్ ఇది. ఇక్కడ ఎవరైనా కూర్చుంటారు అనుకుంటా. ఇక్కడేమో మేరీమాత స్టాట్యూ ఉంది, మేరీమాత చేతిలో జీసస్ అనుకుంటా. సో ఇక్కడ చూడండి చర్చ్ 800 years బ్యాక్ కట్టిన చర్చ్. ఎంత పెద్దదంటే మీకు స్క్రీన్లో కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ చాలా పెద్దగా ఉంది, చాలా హైట్ ఉంది. 800 years బ్యాక్ ఎంత గ్రాండ్గా కన్స్ట్రక్ట్ చేశారు. కింగ్, ఇక్కడుండే కింగ్ ఈ చర్చ్ని ఎంత గ్రాండ్గా కన్స్ట్రక్ట్ చేయించాడు. సో చర్చ్ లోపల మీకు తెలుసో లేదో తెలియదు, నేను ప్యారిస్ వెళ్ళినప్పుడు చూశాను, ఇలా బుక్ అనేది ఉంటుంది. బుక్లో ఏంటంటే మన కోరికలు ఏవైనా ఉంటే రాయొచ్చు. సో వీళ్ళు అది ఆ సిస్టమ్ ఉంటుంది అనమాట చర్చెస్లో. సో నేను ప్యారిస్లో చూశాను అండ్ ఇప్పుడు ఇక్కడ బుక్ ఉంది. సో మనం ఒకటి రాద్దాము. కోరిక కాదు, మెసేజ్. ఎవరికి మెసేజ్? వరల్డ్కి మెసేజ్. వరల్డ్కి మెసేజ్ అంట. ఎవరైనా తప్పు అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మెసేజా లేదంటే కోరిక నాకు తెలీదు, బట్ నేను రాసిన. లోక సమస్త సుఖినో భవంతు. చర్చ్ లోపల రాయాల్సింది ఏదో రాశాను, లోకేష్ అయితే ఏం రాయలేదు. చూశాను. నీ ఒపీనియన్ ఏంటి? చాలా బాగుంది. అప్పట్లో కింగ్ 12th centuryలో ఇది కట్టించాడు. ఇప్పుడు వరకు ప్రిజర్వ్ చేసి ఈ ఊర్లో వాళ్ళకి మీరు చూస్తే మెయిన్ 2 attractions, ఒకటి చర్చ్, ఇంకోటి బ్రీవరీ. ఈ బ్రీవరీ వెనకాలే ఉంది. సో 2 పక్క పక్కనే కట్టుకున్నారు. ఇది పెద్ద విలేజ్ కాదు, ఈ విలేజ్ మొత్తం కేవలం 1.2 kilometers ఉంది. సో మీరు చూసారు కదా, ఇదేంటి నాయిజెల్ విలేజ్. చాలా చిన్న విలేజ్ కానీ చాలా హిస్టరీ ఉంది. మాకైతే ఇక్కడ చర్చ్, బ్రూవరీ, ఈ లేక్, స్వాన్స్ అన్ని బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎక్కడ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ నాకైతే ఈ స్వాన్స్ చాలా బాగా నచ్చినాయి. ఆ చివరికి వెళ్ళిపోయినాయి. స్వాన్స్ చాలా బాగా నచ్చినాయి అండ్ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. సో జర్మనీలో ఒక అందమైన హిస్టారిక్ చిన్న విలేజ్ ఇది అండ్ అది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.